హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో దేని గురించి అంటే మా ఊరు ఏలూరు అనమాట. ఏలూరు జాతర గురించి అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ ఏలూరు జాతర యాక్చువల్లీ ఇంతవరకు 12 ఇయర్స్కి వచ్చేది. ఆ తర్వాత 7 ఇయర్స్కి అలా పెట్టారనమాట. ఇప్పుడు మాకు 7 ఇయర్స్కి అయితే అమ్మవారిని తీసుకొచ్చారు. పుట్టింటికా నుంచి తీసుకొచ్చి మెడల్లో పెట్టి అంగరంగ వైభవంగా అమ్మవారిని ప్రతిరోజు ప్రతి ప్రాంతం తిప్పుతూ డప్పులతో స్వాగతిస్తూ అందరూ నీళ్లు వారబోస్తూ పూజలు చేస్తారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా అమ్మవారు ప్రతి ప్రాంతానికి తిరుగుతూ ఉంటారు. ఇంతవరకు ఏలూరు మొత్తానికి ఒకే అమ్మవారిని అయితే తిప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు అయితే డివైడ్ అయిపోయినాయి. పడమర వీధి, తూర్పు వీధి, దక్షిణపు వీధి అండ్ ఆర్ఆర్పేట, ఇలా 4 భాగాలు అయితే డివైడ్ అయినాయి. ప్రతి ప్రాంతంలో ఒక గంగానమ్మ గుడి దగ్గర అయితే అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ మెడల్లో పెట్టి అక్కడ పూజలు అయితే చేస్తారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ప్రాంతం వచ్చేసి పడమర వీధి అమ్మవారు ఉన్న ప్రాంతం. ఇక్కడ అమ్మవారి మెడలు ఉంటాయి. ఈ మెడల్లోనే అమ్మవారిని పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇవాళ మా చిన్నవాడి బర్త్డే అవటం వల్ల అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఏలూరు వాళ్ళందరూ కలిసి చేసుకునే ఈ అమ్మవారి జాతర 3 నెలలు అయితే ఉంటుంది. ఈ 3 నెలలు ఎటువంటి పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఏమీ చేసుకోకూడదు. అండ్ పుట్టినరోజులు అవి కూడా ఏమీ చేసుకోకూడదు. కొత్త బట్టలు కట్టుకోకూడదు. అండ్ తాలింపు వేసుకోకూడదని కొంత ఆచారం అయితే ఉంది. అంతేకాకుండా ఈ 3 నెలలు అమ్మవారికి నైవేద్యాలు, సద్దేపారం అవన్నీ పెట్టుకుంటూ అమ్మవారిని పూజించుకుంటూ ఉండాలి. ఈ 3 నెలలు అమ్మవార్లు ఏలూరు మొత్తం తిరుగుతూనే ఉంటారు. అందరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎవరి ఇంటి దగ్గరికి అమ్మవారు వస్తే ఆ ఇంటి దగ్గరికి అందరూ నీళ్లు బారబోస్తూ అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకుంటూ పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు. డప్పులతో ఊరంతా మోగుతూనే ఉంటుందన్నమాట. అంతేకాకుండా గురువారాలు, ఆదివారాలు అమ్మవారి గుడికి వెళ్ళి ప్రసాదాలు అయితే సమర్పిస్తూ ఉంటారు, నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ దేవతలుగా గంగానమ్మ వారితో పాటు మహాలక్ష్మమ్మ వారు, వినుకొండ అంకమ్మ తల్లి అండ్ పోతురాజుబాబు స్వామి, ఇలా 4 కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇలా 3 నెలలు పూజలు చేయవలసినవన్నీ చేసి లాస్ట్లో అందరూ కలిసి ప్రతి ఇంటిలో నుంచి అన్నము, నైవేద్యము అవన్నీ పట్టుకు వెళ్ళి ఒక కుంభంగా అయితే పోసి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఆ తర్వాత అమ్మవారిని కొర్లబండి పైన సాగనింపుతారన్నమాట పొలిమేర వరకు. ఇదంతా ఒక ప్రక్రియగా జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా ఏలూరు స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీరు ఏలూరు వచ్చి ఆ జాతరని చూడొచ్చు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అస్సలు ఖాళీ ఉండదు. చాలా బాగుంటుంది. ఈ జాతర జరిగిన 3 నెలలు ఇల్లు వేపాకులతో కలకల్లాడుతూ ఉంటుంది. వీధి డప్పులతో మారుమోగుతూ ఉంటుంది. అమ్మవారు ఈ 3 నెలలు తిరుగుతూ ఉంటారు. ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంటి బయట పసుపు కుంకాలతో బొట్లు అయితే పెడతారు. ఆ బొట్లు కూడా హస్తము అమ్మవారి గుర్తులైన గంగానమ్మవారి గుర్తులైన గుర్తులు అండ్ పోతురాజుబాబు స్వామి నామాలు, ఇలా నామాలతో అయితే అలంకరిస్తారు. ఇల్లు చాలా చూడముచ్చటగా ఉంటాయి. వేపాకులతో, పసుపు కుంక బొట్లతో చాలా బాగుంటుంది. సో చూశారు కదా, ఇదేనండి మా ఏలూరు గంగానమ్మ జాతర ముచ్చట్లు. సో ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో అమ్మవారు ఎలా ఉంటారు, అక్కడ ఎలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎలాంటి పూజలు జరుగుతున్నాయో వీడియో పెడతాను. డెఫినెట్గా చూడండి. కుదిరితే మీరు కూడా లాస్ట్ రోజున ఏలూరు రావడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు పెడుతూ ఉంటాను. డెఫినెట్గా చూసేయండి. ఆ గంగానమ్మ వారి ఆశీస్సులు మీతో ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఉంటాను మరి. నమస్తే.